చాలా మందికి అంటే చాలా మందికి ఐడియా లేదేమో గానీ 1995 నుంచి కూడా బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. 96, 97 నుంచి ఉన్నారు. 99లో ఒంగోలులో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా వీర విధేయుడిగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన 2004లో కూడా గెలిచారు. 2009లో కూడా గెలిచారు. అయితే 2012లో కాంగ్రెస్ పార్టీని వదిలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి మీద ఉన్న అభిమానంతో ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. కానీ అట్లాంటి వ్యక్తి ఈ రోజు వైసీపీ నుంచి వెళ్ళిపోవడమే చాలా వింత అయినటువంటి అంశంగా చూస్తే, అంతకంటే వింత ఏంటంటే ఆయన వెళ్ళిపోతే వైసీపీ శ్రేణులు ఎక్కడ డేలా పట్ల. ఎందుకంటే ఒంగోలు గాని, ప్రకాశం జిల్లా గాని మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక భారీ క్యాడర్ ఏదైతే ఉందో, ఈ క్యాడర్ మొత్తం కూడా డైహార్డ్ వైసీపీ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవ్వరూ కూడా అసలు బాలినేని అనుచరులుగా కావచ్చు, అంటే టాప్ లెవెల్‌లో బ్రాస్ పక్కన పెడితే 10% మంది, మిగతా 80%, 90% మంది వైసీపీలో ఉంటారు కదా! వాళ్ళెవ్వరూ కూడా ఆయన వెంట నడిచి జనసేనకో, టీడీపీకో వెళ్ళే పరిస్థితులు కనిపించట్ల. అందువల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని యొక్క పార్టీ మార్పు అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్‌ని జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రజల్లోకి ఇచ్చినట్లయింది. ఎస్పెషల్లీ వైసీపీ క్యాడర్‌కి. ఎంత పెద్ద టాప్ బ్రాస్ లీడర్ వెళ్ళిపోయినా, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి తర్వాత టాప్ 5లో ఉండే వాళ్ళలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉంటారు. అట్లాంటి వ్యక్తి వెళ్ళిపోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా అనుచరగణం తగ్గదు జిల్లాల వ్యాప్తంగా అనే దాన్ని ప్రూవ్ అయిందని వైసీపీ యొక్క అనుకూల మీడియా చెప్తోంది. సో దీన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా నేను. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోవడం 2 రకాలుగా ఆయనకి దెబ్బ. అంటే వైసీపీ వాళ్ళు ఏకంగా బొక్క బోర్లా పడ్డాడు ఆయన అనేస్తున్నారు గానీ, మనం అట్లా అనకూడదుగా. జస్ట్ హెడ్డింగ్ అట్లా పెట్టాం వాళ్ళ వెర్షను. అయితే ఎక్కడ ఆయన ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారంటే, ఒకటి ఇందాక అన్నట్టు ఇప్పుడు ఒక నాయకుడు ఎళ్ళాడంటే, ఆ నాయకుడు కోసం గాదు కదా! ఆయన వెంటొచ్చే ఓట్ల కోసం. ఆయన వెంటొచ్చే ఓట్లు 2029లో టీడీపీకి హెల్ప్ అవ్వాలనో, జనసేనకి హెల్ప్ అవ్వాలనో కదా తీసుకెళ్ళేది. ఆయన నాగబాబుతో టచ్‌లో ఉన్నారు. ఎప్పటినుంచో అంటున్నారు. సో, ఆ వెళ్తున్నటువంటి క్రమంలో ఇటువైపు నుంచి అటు వెళ్తున్నటువంటి క్రమంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాడర్‌ని తీసుకెళ్ళగలిగితే, ఆ తర్వాత అది ఓట్ బ్యాంక్‌గా క్యాడర్ ద్వారా జనాలను టర్న్ చేస్తారు. ఓట్ బ్యాంక్ అనే నమ్మకం ఉంటది. సో, ఈయన క్యాడర్‌నే తీసుకెళ్ళలేకపోతున్నారు గదా! వైసీపీ వాళ్ళు వెర్షన్ చెప్తున్నా. ఈయన క్యాడర్‌నే తీసుకెళ్ళలేకపోతున్నారు కదా! మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన రేపొద్దున ఓట్లు ఎట్లా ఇస్తారు? సో, ఇంత టాప్ బ్రాస్ లీడర్ ఎళ్తున్నా కూడా ఏమాత్రం వైసీపీకి చెక్కు చెదరనటువంటి క్యాడర్ ఉంది అని ఒక మెసేజ్ బయటికెళ్ళినట్లయింది. అది ఒక గట్టి దెబ్బ బాలినేనికి. రెండోది ఒకటి ఇందాకటిది. రెండోదేంటంటే ఆయనకి ఏదైతే ప్రామిస్ చేశారో ఇప్పుడు వైసీపీ, టీడీపీ జనసేనకి సంబంధించి ఒక ఎమ్మెల్సీ గావచ్చు, ఒక రాజ్యసభ బీజేపీ తరఫున గావచ్చు, లేతే ఇంకోటి ఏదో ప్రామిస్ చేస్తేనే కదా ఏ రాజకీయ నాయకులైనా వెళ్ళేది పార్టీలో ఉత్తినే ఎందుకెళ్తారు. ఏ ప్రామిస్ అయితే చేశారో ఆఖరి నిమిషంలో ఆ ప్రామిస్‌కి చంద్రబాబు అడ్డుకట్ట వేశారు. ఆయన రాజీనామా చేశాక వైసీపీకి చంద్రబాబు అడ్డం పడ్డారు, అడ్డుకట్ట వేశారు అనేటువంటి మాట వినిపిస్తుంది. టీడీపీలో కాదు కదా! జనసేనకి కదా! సో, అట్లా వెళ్ళాలన్నా జనసేనకు సంబంధించి ఏదైనా ఇవ్వాలన్నా కూడా కూటమి ముగ్గురు ఒప్పుకోవాలి. టీడీపీలో ఏదైనా ఎవరికైనా ఎమ్మెల్సీ ఇవ్వాలన్నా ముగ్గురు ఒప్పుకోవాలి. అట్లాగే వైసీపీకైనా సారీ జనసేనకైనా ముగ్గురు ఒప్పుకోవాలి. బీజేపీకైనా ముగ్గురు ఒప్పుకోవాలి. టీడీపీకైనా ముగ్గురు ఒప్పుకోవాలి. సో, ఆ ముగ్గురు ఒప్పుకునే క్రమంలో చంద్రబాబు నాయుడు గట్టిగా స్ట్రాంగ్ స్పీడ్ బ్రేకర్ ఒకటి పెట్టారు. అందువల్ల ఆయన ఇంకా ఇప్పుడు నిన్న రాజీనామా చేశారంటే ఈ పార్టీ జాయిన్ అయిపోయి ఉండాలి జనసేనలో. అవ్వలేదంటే ఏదో ఒక అడ్డంకి పెట్టారు చంద్రబాబు. దానివల్ల ఒక పెద్ద దెబ్బ తగిలేలాగా కనిపిస్తుంది బాలినేనికి. అటు ఇటు రెండిటికి చెడ్డ రేవడంటారు. ఆ టైప్‌లో పరిస్థితి అయిపోయింది బాలినేనిది అనేటువంటి వ్యాఖ్యలైతే చాలా స్ట్రాంగ్‌గా వినిపిస్తుంది. ఇంతకీ మీకేమనిపిస్తుంది? బాలినేని ఎటెళ్తే బెటరు? ఆయన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? జనసేన వైపు వెళ్తే బెటరా? టీడీపీ వైపు వెళ్తారా బెటరా? కొంతమంది ఏకంగా ఆయన మళ్ళీ వైసీపీలోకి వస్తారంటున్నారు. నిజంగా అది బెటరా? ఆయనకి ఏ పార్టీ బాగుంటుందనేది మీరు కింద కామెంట్ చేయండి. కామెంట్‌తో పాటు మీకున్న రాజకీయ పరిజ్ఞానం ఉపయోగించి ఆయన ఎటెళ్తే ఆయన భవిష్యత్తు బాగుంటుందో క్లియర్‌గా రాసుకురండి.